నువ్వు నా మిడిల్ క్లాస్ జీవితం ఇంతే అనుకుంటే అంతే, అలానే ఉంటావు. నేను జీవించాల్సిన జీవితం ఇది కాదురా బాబు అని రిస్క్ తీసుకొని కష్టపడితే నువ్వు ఊహించిన లైఫ్ కన్నా ఎక్కువే అచీవ్ చేస్తావు బ్రో. ఎందుకు నేను లోయర్ మిడిల్ క్లాస్ అని ఫీల్ అవుతుంటా చెప్పు? ఉం? నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని అర్థం చేసుకొని నీ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు. నువ్వే కదా రిచ్. నువ్వు చదివిన చదువు పైన జాబ్స్ లేక ఇటు ఇంట్లో వాళ్ళ దగ్గర అటు సొసైటీ దగ్గర మాటలు పడుతున్నావే, నువ్వే రిచ్. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఫైనాన్షియల్గా ఏది సపోర్ట్ లేకున్నా ఆలోచిస్తూ నీ కష్టం మీద నువ్వే బ్రతుకుతున్నావే, నువ్వే రిచ్. ఇవన్నీ ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ మాత్రమే అరచేతుల్లో తిప్పగలడు. అంటే నీకే చెప్తున్నా, ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రో, ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ రిచ్ అవ్వాలంటే చాలా పెయిన్స్ని భరించాలి, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి, చాలా రిస్కులు తీసుకోవాలి, మనీని ఎక్కడ సేవ్ చేయాలో తెలిసి ఉండాలి, అదే మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలిసి ఉండాలి. అప్పుడే నువ్వు ఇంతే, నీ లైఫ్ ఇంతే అన్నోళ్ళకి నువ్వేంటో నిరూపించి చూపించగలవు. నాకు నమ్మకం ఉంది బ్రో, నువ్వు నిరూపించి చూపించగలవు. నీకు నమ్మకం ఉందా నీ మీద? అయితే వెళ్ళి స్టార్ట్ చేయి. నువ్వు ఏదనుకుంటున్నావు అదే. ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ అనుకుంటే ఏదైనా చేయగలడు అని నిరూపించు నువ్వు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్.